రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాలను నిర్వహించాలి అని చెప్పేసి ఆదేశించడం జరిగింది. మరి మా యువనేత నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాల్ని ప్రతి నెల ప్రతి వారం పర్యవేక్షిస్తూ ఏ విధంగా జరుగుతున్నాయి, ఈ ప్రజా దర్బారులో వచ్చిన సమస్యలు ఏమిటి, వాటికి ఏ మేరకు పరిష్కార మార్గాలు లభిస్తున్నాయని చెప్పేసి మానిటర్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా ఈరోజు ముస్లింలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించాం. మరి వివిధ గ్రామాల నుంచి వారి వారి సమస్యలను తీసుకుని ఇక్కడ రావడం జరిగింది. దాంట్లో దాదాపు 60-70% సమస్యలు ఏదైతే ఉన్నాయో రెవెన్యూకు సంబంధించి అవి ఎంఆర్ఓ పరిధిలో కొంచెం సమయం స్పేర్ చేసి బాధ్యతగా చేస్తే వాటన్నిటిని కూడా పరిష్కారం చేయొచ్చు అని చెప్పేసి చాలా స్పష్టంగా మరి ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి ఒక టైం లిమిట్ పెట్టుకుని ఏదో అప్లికేషన్ ఇచ్చారు మేము చెప్పాము అయిపోయిందని కాకుండా మళ్ళీ ఒక 15 రోజులకో లేదా నెల రోజులకో రివ్యూ చేసి ఇక్కడికి వచ్చిన అప్లికేషన్స్ ఎంత మేరకు మరి ఈ ప్రజా దర్బార్లో చర్చించిన మేరకు పరిష్కారం లభించింది వాటన్నిటిని కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. తప్పుకోకుండా సమస్యలు, ఎందుకంటే ఈ రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారు పదే పదే క్యాబినెట్లోనూ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లోనూ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కాన్ఫరెన్స్లో కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కువగా ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యలు ఈ రెవెన్యూ పరమైన సమస్యలు, వీటిని పరిష్కారం చేయాలి అని చెప్పేసి త్వరితగతిన పరిష్కారం అవడానికి అధికారాలు కూడా మార్పు చేశారు. గతంలో కేవలం కలెక్టర్ గారు చేయాలి లేకపోతే ప్రభుత్వం చేయాలి అనే ఉన్న నిబంధనలు కూడా సడలించి సబ్ కలెక్టర్ గారు కూడా చేసే విధంగా కొన్ని నిబంధనలు కూడా సడలించడం జరిగింది. కాబట్టి త్వరలో మరి వాటన్నిటికీ కూడా ఒక పరిష్కారం లభిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఏదైతే ముఖ్యంగా నాకు సంతోషం ఏంటంటే చెక్కపల్లిలో దాదాపు 300 ఎకరాలు గత కొన్ని సంవత్సరాల నుంచి చెరువు భూమి కింద నమోదు కాబడింది. కానీ అది స్పష్టంగా పట్టాభూమి అని చెప్పేసి ఎంక్వైరీ చేసినప్పుడు పాత రికార్డులన్నీ తీసినప్పుడు అర్థమైంది. సో వాటిని ఒక 15 రోజుల లోపల 15 రోజులు నెల రోజుల లోపల వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వటం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా అనేక గ్రామాల్లో ఆన్లైన్ చేయలేదని మరి అసైన్మెంట్ పేదవాళ్ళకి ప్రభుత్వం అసైన్మెంట్ ఇచ్చినప్పుడు ఆ అసైన్మెంట్ భూమిని వాళ్ళకి అప్పచెప్పడం కూడా బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం మరి అధికారుల మీద ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎవరికైతే అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి భూమిని చూపించలేదో ఇప్పుడు చూపించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే అక్రమంగా ఆక్రమించుకున్నట్లయితే వారికి సర్ది చెప్పి ఆ భూమిని తీసి అసైన్మెంట్ దారులకి వివాదం లేకోకుండా అప్పచెప్పాలని చెప్పేసి కూడా నేను సూచన చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. ఇళ్ల స్థలాలు ఏదైతే వచ్చారో ఆ ఇళ్ల స్థలాలకి సర్వే చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చారు. ప్రతి గ్రామంలో కూడా ఎంతమందికి అర్హత ఉంది ఇళ్ల స్థలాల కోసం ఒక లిస్టు తయారు చేసి ఒక కార్యాచరణని ప్రభుత్వం తీసుకోబోతుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఏదైతే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. దీన్ని చేసేయాలని చెప్పేసి తప్పకుండా దాని గురించి కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. విద్యుత్ ఏదైతే ఉందో వ్యక్తిగత వివాదాలని ఆసరా చేసుకుని విద్యుత్ కనెక్షన్ కట్ చేయడం అనేది అంత సబబు కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. రాజకీయాలని జోడించి పేదవాడికి అన్యాయం చేసే కార్యక్రమాలు చేయొద్దని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను దయచేసి, ఎందుకంటే వ్యవసాయ భూమిలో ఇక్కడ కాలువల ద్వారా నీరు ప్రవహించే పరిస్థితి లేదు కాబట్టి బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం ఎక్కువ చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా అసైన్మెంట్ దారులు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు బోర్లు వేసుకుని చేసుకుంటున్నప్పుడు ఏదైనా కోర్టు నుంచి కానీ లేదా ఉన్నత అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ స్పష్టమైన ఆదేశాలు లేకోకుండా మీరు కరెంట్ కనెక్షన్ కట్ చేస్తే అది సబబు కాదని చెప్పేసి మనం చేస్తాను. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి కూడా నేను మరి విద్యుత్ శాఖ అధికారులని నేను మనం చేస్తాను.